వాడి నుంచి 8 సంవత్సరాల బాలుడి వరకు అందరికీ కూడా వెంకట్రావు అంటే ఒక భరోసా, ఒక ధైర్యం. ఏంటది? మన ధనాన్ని, మన ప్రాణాన్ని రక్షించేటువంటి వ్యక్తి వెంకట్రావు. వెంకట్రావు ఉండగా మన ధనానికి, మన ప్రాణానికి ఎటువంటి ముప్పు ప్రమాదం అనేది ఉండదు. మన స్త్రీల మానాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం అంట వెంకట్రావు మీద. ఓకేనా? మరి అదేవిధంగా మరి వెంకట్రావు చేసిన కృషి ఫలితంగా ఏం జరిగిందంటే అడుగడుగుకు గ్రామ పెత్తందారులు నిందలు, నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు అంటుండు. సాధారణంగా ఆ రోజుల్లో గ్రామాలలో పెత్తందారులు అంటే పెత్తనం అంటే అధికారం చలాయించేటువంటి వారు ఎవరంటే ఆ రోజుల్లో మునుసుబు, కరణము, పటేలు, అదేవిధంగా కొంతమంది భూస్వాములు. వీరు గ్రామాలలో ఏం చేసేవారంటే పేద ప్రజల పైన అయిన దానికి కాని దానికి నేరాలు మోపి చేయని తప్పును చేసినట్టుగా చూపించి వాళ్ళ దగ్గర లంచాలు లాగేవారు. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర లంచాలు లాగేవారు. అలాంటివి లేకుండా చేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే వెంకట్రావుకు దక్కుతుంది అని చెప్పి ఈ కథానికలో మన ఆళ్వారు స్వామి గారు పేర్కొనడం జరిగింది. చిన్న పెద్ద గౌరవ మర్యాద లేక ప్రతి స్త్రీని దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవి అని చెప్పేసి అంటుండ్రు. అంటే సాధారణంగా గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉండేవంటే ప్రతి వారిని మరి అగౌరవంగా మాట్లాడటం, ప్రతి వారిని అగౌరవపరచడం, ప్రతి వారితోటి అమర్యాదగా ప్రవర్తించడం, స్త్రీలను తిట్టడం. దుర్భాషలాడడం అంటే ఏంటి? తిట్టడం. స్త్రీలను తిట్టడం, నీచంగా ప్రవర్తించడం అంటే హీనంగా ప్రవర్తించడం. పేద ప్రజలతోటి కానీ, ప్రత్యేకించి స్త్రీలతోటి కానీ మరి అసభ్య ప్రవర్తనకు దిగడం, నీచంగా ప్రవర్తించడం అనేవి గ్రామాలలో ఉన్నాయి. ఆ రోజుల్లో గ్రామాలలో పెత్తందారులు మరి ఒక అగ్ర కులాలకు చెందిన వారు కావచ్చు, అదేవిధంగా ఈ పెత్తందారులు కావచ్చు, మరి భర్త ముందే భార్యని రావే పోవే అని చెప్పి మరి పిలిచేటువంటి పరిస్థితులు. ఓకేనా? మరి అదేవిధంగా భార్య ముందే భర్తను కూడా అవమానించేటువంటి పరిస్థితులు. పెత్తందారుల యొక్క కొడుకులు, కూతుళ్ళు చిన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు 10-20 సంవత్సరాల వాళ్ళు కూడా 40-50-60 సంవత్సరాల వారిని అగౌరవంగా మాట్లాడేటువంటి పరిస్థితి, అగౌరవపరిచేటువంటి పరిస్థితి, అమర్యాదగా వారితో ప్రవర్తించేటువంటి పరిస్థితి నాటి గ్రామాలలో ఉంది. ఇలాంటివి లేకుండా చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే వెంకట్రావుకు దక్కుతుంది అని చెప్పేసి ఈ కథానికలో మన ఆళ్వారు స్వామి గారు పేర్కొనడం జరిగింది. ఇక గ్రామ పెత్తందారులు దయతో ఇచ్చే కూలీతో విధి విరామం లేకుండా జీవితాంతం పని చేయించుకోవడం, తుదకు పనివారు